వాడేనా వాడే బాబాయ్ ఇక్కడ దేవా అంటే ఎవరు బాబాయ్? కొత్త స్టూడెంట్వా? అవును బాబాయ్. ఇవన్నీ నీకెందుకు, చదువుకోపో. ఈ దేవగాడు ఉన్నంత వరకు కాలేజే బాగుపడదురా. అసలు ఈ దేవా అంటే ఎవర్రా? కారా, నీకు దేవా అన్న గురించి తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి. ఎందుకురా నీకు క్లాస్కి వెళ్ళు. అసలు ఈ దేవా అంటే ఎవరు సార్? తన గురించి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు? ఎవడైతే ఎందుకు ఇస్తారా, వాడు తమ్ముడు కాబట్టి ఇస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల్లా సార్? ఇద్దరు ఒకే క్లాస్ ఎలా అయ్యారు సార్? వాడు ఈసారి ఇదే క్లాసు, నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్ క్లాసు, ఎప్పటికీ ఈ క్లాసులోనే ఉంటుంది. ఏడ దొరికిన సంతరా ఇదంతా? మా నాన్నకి ముందే చెప్పా ఈ చదివే నాకొద్దని. దేవా, కమ్ టు ద ఆఫీస్ రూమ్. వీడి పేరు డానీ. ఎస్, పేరు వినగానే ఒకడు మైండ్లోకి వచ్చి ఉంటాడు, కానీ వాడు వీడు కాదు. ఎందుకంటే వీడికి అంత సీన్ లేదు. వీడు చెప్పే మాటలకి చేసే చేతులకు అసలు సంబంధమే ఉండదు. వీడి పేరు శశాంక్. ఈ ప్రపంచంలో ఒకే ఒక శాడిస్ట్ నా కొడుకునంటే అది వీడే. అప్పుడప్పుడు వీడు స్పైడర్ సినిమాలో విలన్ కొడుకు లెక్క కనిపిస్తాడు. వీళ్ళు అయ్యే సుబ్బారావు ఫీల్ అవుతాడేమో. సారీ సుబ్బారావు అంకుల్, వీడు మీ కొడుకే. వీడి పేరే మనీ. వీని పేరులో ఉన్న మనీ లైఫ్లో లేదు అని చెప్పుకుంటూ తిరుగుతాడంతే. ఎందుకంటే వీడు పెద్ద కంజూస్ నా కొడుకు. వీని ఫ్రెండ్స్ గురించి తెలుసుకున్నాం, కానీ వీని గురించి చెప్పాలంటే ఒక లైన్ సరిపోదు. అందుకే పదండి వెళ్దాం అలా కాలేజ్ క్యాంపస్లో.